హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో వచ్చేసి సిమ్సామ్ తార్నాక దగ్గర ఉన్న ఒక మంచి ప్లే జోన్, బిగ్గెస్ట్ ప్లే జోన్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ సిమ్సామ్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 year బేబీ టు 14 years బిలో, లైక్ 13 years 14 years ఉన్న కిడ్స్ అందరూ ఆడుకునే తగ్గ గేమ్స్ ఉండాల్సిన ప్లేస్. సో అందుకని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నాను. there are so many branches or franchise of Simsam, and this is the main one of the main branch. Because of this, they have started some other, like వేరే సైడ్ కూకట్పల్లి సైడ్ అండ్ PHP సైడ్ అండ్ బంజారా హిల్స్ సైడ్ కూడా ఉన్నాయి. అండ్ ఈ తార్నాక దగ్గర ఉన్న సిమ్సామ్ అనే ప్లే జోన్లో మాత్రం ద కిడ్స్, ఇది వాస్ట్ ఏరియాలో ఉంటుంది అండ్ నియర్ డైరీ ఫార్మ్ అండ్ విజయ డైరీ ఫార్మ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్సైడ్ సమ్ లేన్స్, బట్ మనకి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అక్కడ ఛార్జెస్ వచ్చేసి ఓన్లీ ఫర్ కిడ్స్. బట్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటంటే వీ కెన్ బీ అలాంగ్ విత్ అవర్ కిడ్స్. యాక్చువల్లీ మదర్ ఆర్ ఓన్లీ వన్ గైడర్ కెన్ బీ విత్ ద కిడ్ అని చెప్తారు, కానీ ఇక్కడ మనం 2 members వెళ్ళినా దే వోంట్ రిస్ట్రిక్ట్ ఎనీథింగ్. ఒక విషయం ఏంటంటే దీంట్లో, లైక్ ఇఫ్ యూర్ ప్లానింగ్ టు సిమ్సామ్, ఇఫ్ యూర్ ప్లానింగ్ విత్ 2 person విత్ 1 kid, సో డెఫినెట్లీ మీకు వాళ్ళకి అబ్బాయికైనా పాపకైనా కిడ్కి అండ్ యూ పీపుల్, మనకి కూడా ఇద్దరు వెళ్ళినా ఒకరు వెళ్ళినా సాక్స్ మాత్రం మ్యాండేటరీ. బికాస్ ఈ ఫ్లోరింగ్ అంతా సాఫ్ట్ ఫ్లోరింగ్ కదా. అండ్ ఈ వీడియోలో చూసినట్టు స్టార్టింగ్ అయితే చిన్న బేసిక్ గేమ్స్ బిలో 1-2 years లోపు వాళ్ళు క్రాల్ చేసే వాళ్ళకి కూడా, అంబాడే వాళ్ళకి ఎలా ఉన్నాయో ఆ గేమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను ప్రత్యేకంగా మాత్రం అదే చెప్తాను, ఇక్కడ మా బాబు చిన్నప్పుడు వెళ్ళారు కాబట్టి, మనం చిన్నగా పిల్లలు అప్పుడప్పుడే నడక నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ పడిపోతారా అని ఒక భయం కదా. సో అవుట్డోర్ గేమ్స్లో ఇలాంటివి తీసుకెళ్తే వాళ్ళ ఫిజికల్గా ఫిట్ ఉంటారు అండ్ చాలా వెరైటీ ఆఫ్ మైండ్ గేమ్స్ అండ్ గేమ్స్ వాళ్ళు కలర్ఫుల్ వేలో ఉంటుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. అండ్ మోస్ట్లీ మంత్లీ ఒకటైతే మీరు డబ్బులు పక్కన పెట్టేస్తే మాత్రం వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. బికాస్ కిడ్స్ నీడ్ అండ్ ఎంటర్టైన్మెంట్. కిడ్స్ want a physical movement to their body, then only they will become a strong. And second, ఇలాంటివన్నా వాళ్ళకి ఒక చిన్న టాస్క్స్ టైప్, వాళ్ళకి ఇప్పుడు అది ఎక్కడం అనేది ఒక పెద్ద విషయం. మన ఇంట్లో ఏమేమో చేస్తున్నా, డోంట్ డూ దాట్, డోంట్ డూ దిస్ అంటాం. బట్ దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ బోత్ ద స్కిల్స్, వాళ్ళ ఫిజికల్ స్కిల్స్ అండ్ మెంటల్లీ కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఇఫ్ దే ఆర్ అచీవింగ్ సంథింగ్, వీ కెన్ సీ ది హ్యాపీనెస్. అండ్ వాళ్ళు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, ఓకే ఐ కెన్ డూ దిస్ వితౌట్ ఎనీ ఫియర్ అనేది, ఇవన్నీ సింపుల్ డెవలప్మెంట్స్, ఇవన్నీ మన గేమ్స్లోనే ఉంటాయి. మనం చిన్నప్పుడు ఊళ్ళలో ఆడుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు మొత్తం సిటీలో నథింగ్, మనం ఎక్కడ ఆడుకోలేము. అండ్ సీ హిస్ హ్యాపీనెస్, హౌ హ్యాపీ హీస్. సో ఇలాంటివన్నీ ఇలాంటి దగ్గరే ఏం చేసినా పడ్డా కానీ మనకి ఏం అవ్వదు అని ఒక స్ట్రాంగ్, ఫ్రీగా మనం కూడా వదిలేయచ్చు. సో బెటర్ ప్లే జోన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ కిడ్స్, మెయిన్లీ చాలా చిన్న పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు అన్నీ నేర్చుకుంటుంటారు కాబట్టి, పడ్డా వాళ్ళ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి స్కిన్ ఏం అవ్వకుండా చాలా సాఫ్ట్గా, ఫ్లోరింగ్ మొత్తం సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మనం ఇలా దగ్గరుండి అన్ని గేమ్స్కి మనం వెళ్ళొచ్చు. బట్ ఒక్క విషయం ఏంటంటే వీ కాంట్ ప్లే ద గేమ్స్. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న సిస్టర్స్ అయినా, లైక్ దే విల్ బీ సమ్ సెక్యూరిటీ పీపుల్, వాళ్ళు మనల్ని ఆల్రెడీ చూస్తూ ఉంటారు. జస్ట్ మనం కిడ్ని సేఫ్గా చూసుకుంటున్నామా, బట్ వీ కాంట్ ప్లే ద గేమ్స్. అండ్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ద కిడ్స్. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ నేను కవర్ చేయలేకపోయాను, కానీ ఇక్కడ అయితే మనకి పిల్లలకి మాత్రం నాట్ ఓన్లీ ప్లేయింగ్ ఏరియా, వీళ్ళకి చిన్న బర్త్డే పార్టీస్ అరౌండ్ 30 బిలో ఆర్ 50 బిలో ఉన్న కిడ్స్ అయితే 50 వరకు ఉండొచ్చు. ఓన్లీ ఇంక్లూడింగ్ పెద్దవాళ్ళు అనుకుంటే మాత్రం 30 to 50 members కాంట్రిబ్యూట్ అయ్యే బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫుడ్ వచ్చేసి ఓన్లీ ఫర్ బర్త్డే పార్టీస్ బయటి ఫుడ్ మాత్రం అలౌ చేస్తారు. లేదు మనము ఇంట్లో నుండే తెచ్చుకోవాలనుకున్న, ఎలాంటి ఫుడ్ అయినా దే విల్ అలౌ ఫర్ ద బర్త్డే పార్టీస్. ఎందుకు అంటే కిడ్స్ మొత్తం ఎంజాయ్ చేయడానికి ఇదంతా ఉంటుంది. దాంతోపాటు బర్త్డే పార్టీ, నో నీడ్ ఆఫ్ ఎనీ డెకరేషన్ ఆర్ ఎనీథింగ్. చాలా మంచిగా, లైక్ ఆల్రెడీ కలర్ఫుల్ ఉంటుంది, ఫొటోస్ చాలా బాగుంటుంది. అండ్ అది బర్త్డే టైప్ ఆఫ్ వాళ్ళు డెకరేట్ ఆల్రెడీ చేసి పెట్టేశారు. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. లైక్ కిడ్స్కి సంబంధించిన బర్త్డే పార్టీస్ ఏమన్నది కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ దేర్. ఆ జోన్ ఓన్లీ బర్త్డేస్ కోసమే ప్రిఫర్ చేశారు.
అండ్ ఇన్ దాట్ మనం ఎన్ని ఛార్జెస్ తీసుకుంటున్నామో ఎవ్రీథింగ్ విల్ బీ యాడెడ్ టు దట్. అంటే కిడ్స్ ఈ ప్లేస్ అన్నీ ఈ గేమ్స్ అన్నీ ఆడుకొని ఆ బర్త్డే పార్టీస్కి వెళ్ళొచ్చు. ఇది వన్ ఆఫ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ విషయం వచ్చేసి ఇందులో నేను ఛార్జెస్ చెప్పలేదు కదా. సో 1 అవర్ ఆర్ 2 అవర్స్ అని చెప్పేసి ఉంటుంది. మ్యాక్సిమం 1 అవర్ ఆర్ 2 అవర్స్. మోర్ దెన్ దట్ ద కిడ్స్ కాంట్ ఎంజాయ్ దట్ బికాస్ దట్ ఈస్ ఎ ఫుల్లీ హైపర్ యాక్టివ్ అండ్ సో మెనీ ఇండివిజువల్ గేమ్స్, చాలా గేమ్స్ ఉంటాయి కాబట్టి ఫిజికల్గా వాళ్ళు తొందరగా అలసిపోతారు. సో దట్స్ ద రీజన్ ఓన్లీ 2 అవర్స్. ఇఫ్ మోర్ దెన్ 2 అవర్స్ ఆల్సో ఇట్స్ ఫైన్, నో ఇష్యూ ఫర్ దట్. సో 1 అవర్కి వచ్చేసి 450 రూపీస్ అట్ దట్ టైమ్. బట్ నౌ విత్ దిస్ summer they will increase. How obviously they will increase. For 2 hours it was 550, only 100 extra. Better if the kids are above 5 years old. I'm it's my suggestion. If the kids are above than 5 years old, just go for 200. 2 hours of ticket, it is only 550. Okay, 100 ఎక్కువ వేస్తే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. If the kid is less than 5 years, then obviously just you choose for 1 hour. Now below 5 years kids can't enjoy more than 1 hour. And if you want to take okay 100 కదా ఏముంది అనుకుంటే తీసుకోవచ్చు. బికాస్ దేర్ నాట్ ఓన్లీ దిస్ అండ్ ఆర్ ఇఫ్ ఇన్ ద వీడియో ఐ హ్యావ్ షోన్ యూ లైక్ ఫిజికల్గా బ్రెయిన్తోని అండ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫుడ్ విషయంకి వచ్చేస్తే బయట నుండి అయితే ఏమీ ఇలా ఆడుకోవడానికి మాత్రం ఓన్లీ కిడ్స్ జోన్లో మాత్రం బయట ఫుడ్ అలౌ లేదు. ఇఫ్ ఎనీవన్ ఆర్ లైక్ అలసిపోయి తినాలనిపిస్తే అక్కడ డ్రింక్స్ అండ్ చిప్స్ అలాంటివి అయితే ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అవైతే చాలా కాస్ట్లీ అనిపించాయి. సో బెటర్ టేక్ యువర్ ఫుడ్ సపరేట్గా వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళి ఆడుకోవచ్చు. ఇది మన సిమ్సామ్ గురించి ఓవరాల్ వీడియో. ఐ థింక్ you got full information, and if you're planning for your kids, just plan for this weekend. Every weekend it will be very hurry burry. And I forgot to say you, వీళ్ళు మంత్లీ పాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ పాస్ డైలీ అవర్స్కి లాగా ఉండదు, మంత్ మొత్తానికి తీసుకుంటాం కాబట్టి అది ఎంతో ఉంది. ఐ డెంట్ హ్యావ్ దట్ డీటెయిల్స్, బట్ ఆ మంత్ మొత్తం తీసుకుంటే డైలీ 1 అవర్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి పిల్లలు ఆడుకొని రావచ్చు. ఇది మన సిమ్సామ్ గురించి అండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.